హలో వెల్కమ్ టు విహెచ్ టీవీ. ఈరోజు మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ రామ్ జిల్లా చెరువు. రామ్ జిల్లా చెరువులోన గత కొన్ని సంవత్సరాలు వెనకలు తీసుకుంటే ఇలాంటి పిల్లలు ఈత కొట్టడానికి సరదా కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రాణాలు ఎంతోమంది పోగొట్టుకున్నారు. ఇదే చెరువులోన రోజుల తరబడి పోలీసులు శవాలను వెతికిన సందర్భాలు ఉన్నాయి. ఇదే రామ్ జిల్లా చెరువులో రీసెంట్గా స్విమ్మింగ్ ఈతకు వెళ్ళి ఏదైతే ఇడెన్ గార్డెన్ ఉందో ఇడెన్ గార్డెన్లో స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్ళి కూడా చనిపోయిన సంఘటన ఆదంలో జరిగింది. ఇంత పెద్ద చెరువులో ఒక సెక్యూరిటీ గార్డు లేరు, ఏం లేరు. ఎండాకాలం వస్తే పిల్లలు ఈత ఆడడానికి వస్తారనేసి ప్రతి అధికారికి తెలుసు, మున్సిపల్ అధికారులకు తెలుసు. ఇది ఎక్కడో చెరువుకి ఏదో మూల ఆడుతున్నారో కనిపించదా అనేది కాదు. ఎంట్రెన్స్ లో పక్కనే ఆడుతున్నారు, మెయిన్ పక్కనే ఆడుతున్నారు. ఇంత వెనక ఒక ట్యాంక్ కనిపిస్తుందా, ఆ ట్యాంక్ పై నుంచి కిందకి దూకి ఈత ఆడుతున్నారు. ఒకసారి అలాగే ఆ ట్యాంక్ మీద నుంచి దూకి చనిపోయిన సంఘటన కూడా ఇక్కడ జరిగింది. ఆ ట్యాంక్ మీద నుంచి ఈత వచ్చే పిల్లోడే దుమికాడు. కింద పూడు ఏదైతే ఉందో, మట్టి ఏదైతే ఉందో అందులో ఇరుక్కొని చనిపోయాడు. ఈ పక్కన ఆడుతున్నా కూడా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. పిల్లలకి జరగరాని ప్రమాదం జరిగితే ఇక్కడ అప్పుడు హుటాహుటిన అధికారులు అందరూ వస్తారు. హుటాహుటిన అధికారులు వచ్చి ఇక్కడ టెంట్ వేసుకొని ఫైర్ సిబ్బంది వీళ్ళు కలిసి శవాలు వెతకడానికి వస్తారు. ఏదైనా జరిగితే ఇక్కడ చూస్తే మాత్రం పిల్లలు కనీసం రక్షణ, ఏదైనా సెక్యూరిటీ గార్డు లేకుంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఒక్కరు కూడా వెళ్ళిపోండి అని చెప్పిన పాపాన పోవట్లేదు. ఇక్కడ రేపు పొద్దున జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీని మీద ఆలోచించాలా. ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు వచ్చి ఈత కంపల్సరీ సరదా కోసం అని వచ్చేసి ఇంట్లో విషాదం మిగిలిచిన దృశ్యాలు కూడా ఎన్నో చూసాం. ఇదే రామ్ జిల్లాలోనే చనిపోయిన సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి తెలిసి కదిలించి వేస్తాయి. ఇలాంటి దగ్గర కనీసం ఎండాకాలంలోన ఒక వాచ్మెన్ ని పెట్టడం, లేకపోతే ఇక్కడ ఉన్న సిబ్బందితో ఇక్కడ వచ్చిన వాళ్ళని బయటికి పంపించడం కూడా చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. బట్ ఇప్పటికైనా అధికారులు ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో, మున్సిపల్ అధికారులు ఇలా ఈత కొట్టకుండా పిల్లలు మృత్యువాత పడకుండా కాపాడతారనేసి కోరుకుంటున్నా.